ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై నడిపించును గాక. ఈరోజు దేవుని యొక్క వాక్యము అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 10-15 వచనాలు మనము చూసినట్లయితే, ఇక్కడ పౌలు, సీల, తిమోతి ఈ ముగ్గురు దేవుని యొక్క సేవకులు తెస్సలోనికలో వారు అనుభవించినటువంటి బాధను మరియు ఆ శ్రమలను వారు దేవుని యొక్క కృపను బట్టి ఆ పట్టణం నుంచి తెస్సలోనిక పట్టణం నుంచి బెరియా అనే ప్రాంతమునకు విశ్వాసులు వారిని రాత్రివేళ పంపటము జరిగినది. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే పౌలు, సీలలు వారు ఎదుర్కొంటున్నటువంటి అనేక శ్రమలను లెక్కించక వారు మరలా యూదుల సమాజ మందిరంలో ప్రవేశించి అక్కడ దేవుని యొక్క వాక్యమును ప్రకటించున్నారు. 11వ వచనం మనం చూసినట్లయితే, వీరు దెస్సలోనికలో ఉన్న వారికంటే ఘనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును, సీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినము లేఖనములను పరిశోధించుచూ వచ్చిరి. వీరు దేవుని యొక్క వాక్యములను ఈ బెరియా విశ్వాసులు అనగా యూదులు దేవుని యొక్క వాక్యమునందు ఆసక్తి కలిగి వాటిని పరిశోధించుచూ వచ్చి ఉన్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే పౌలు, సీలలు ప్రకటించిన వాక్యమును బట్టి అనేక మంది దేవుని యొక్క విశ్వాసములోనికి వచ్చి ఉన్నారు. అయితే ఆ దెస్సలోనిక అనే ప్రాంతంలో ఉన్నటువంటి వారు ఇక్కడ బెరియాలో పౌలు, సీలలు స్వార్థ చేయుచున్నారని విని మరల అక్కడికి వచ్చి వారిని బాధించటము జరిగినది. అయితే అక్కడ ఉన్నటువంటి బెరియా విశ్వాసులు నమ్మిన వారు పౌలును మరియు మరొక పట్టణమునకు పంపటము జరిగినది. ఈ విధంగా మనం చూసినట్లయితే పౌలు, సీలలు చాలా శ్రమలను అనుభవిస్తూ దేవుని యొక్క వాక్యమును ప్రకటించిన వారై ఉన్నారు. అయితే బెరియా యొక్క విషయమును ఈరోజు మనం గమనించినట్లయితే వారు దేవుని యొక్క వాక్యమును శుద్ధ హస్తములతోనూ మరియు తెరవబడినటువంటి హృదయములతో ఏ విధముగా దేవుని యొక్క వాక్యమును వారు స్వీకరించున్నారు, మనము కూడా అదే విధముగా ఆసక్తితో దేవుని యొక్క వాక్యమును విని దాని యందు ఆసక్తి పరులై ఉండవలసిందిగా దేవుని యొక్క వాక్యము తెలియపరుస్తున్నది. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమేన్.